హైదరాబాద్లో నేరాలు ఘోరాలు చూస్తుంటే దడ పుట్టించే విధంగా ఉన్నాయి. ఏంటి హైదరాబాద్కి ఏమైంది? నిన్న చూస్తేనేమో కుక్కట్పల్లి ఘటన, ఈరోజు చూస్తే భార్యను ముక్కలు చేసి చంపేశాడు అని అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ? ప్రేమించి చేసుకున్న వాళ్ళు ఈ రకంగా చేయడం ఏంటని ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి ఒక భయం అనేది పుట్టుకొచ్చింది. పిల్లలకి ఇష్టపూర్వకంగా మనం పెద్దవాళ్ళు చూసిన సంబంధాలు పెళ్ళిళ్ళు చేసినా ఈ రకంగా తగులడుతున్నాయి. పిల్లలకి ఇష్టమైన పెళ్ళిళ్ళే చేయండి, పిల్లల్ని ఎవరిని చేసుకుంటానంటే వాళ్ళకి చేయండి, పిల్లలు వద్దన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకుండా అని అందరూ చెప్తున్నారు కదా అని, సరే ప్రేమించుకున్నారు కదా పెళ్లి చేసుకోండి అని వాళ్ళని అలా వదిలేస్తే ఇదిగో ప్రేమించి చేసుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా తగులాడుతున్నారు. మరి ప్రేమించి చేసుకున్నప్పుడు అమ్మాయి అందరినీ ఎదిరించి నీ కోసం వచ్చినప్పుడు భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలి చెప్పండి. 5 నెలల గర్భవతి అని అంటే ఇంకొక 4 నెలలు అయితే బిడ్డ పుడుతుంది. చక్కగా బిడ్డను చూసుకుని హ్యాపీగా బతకచ్చు. ఎంతోమంది 15,000 20,000 జీతాలకు కూడా చక్కగా సంసారాలు చేసుకుంటూ ఆనందంగా గడిపేవాళ్ళు ఉన్నారు. మరి ఈ అబ్బాయికి ఎక్కడ లోపం వచ్చింది? భార్యను అనుమానించి ఏదో ఒకటని నువ్వు పుట్టింటి వాళ్ళతో మాట్లాడుకు, వాళ్ళతో మాట్లాడుకని భార్యతోటి గొడవలు వేసుకుని మరి 5 నెలల గర్భవతిని అంత క్రూరంగా కాళ్ళు చేతులు వేరు చేసి మరి మూసీ నదిలో పాడేసి అంత క్రూరంగా చంపాడు అని అంటే వాడు అసలు మనిషేనా? అంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ అనుమానం జబ్బు ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు నిన్ను ఇష్టపడి చక్కగా అమ్మాయి వచ్చినప్పుడు ఇంకా అనుమానించేది ఏముంది? అమ్మాయి నీతో పాటే ఉంటుంది కదా, నువ్వు చెప్పినట్టే వింటుంది కదా, ఇద్దరు కూడా అన్యోన్యంగా చక్కగా ఉండొచ్చు కదా. ఇద్దరు మీరు ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు చూసేవాళ్ళు కూడా అనుకోవాలి, ఇగో పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని చెప్పుకునే విధంగా ఉండాలి. ఆ జంటను చూస్తే ఎంత చక్కగా ఉన్నారో. అసలు ఆ భార్యని అంత క్రూరంగా చంపాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అంతకుముందు ఆ గురుమూర్తితో ఒకటి చంపేశాడు చూడండి, భార్యని కుక్కర్లో వేసి ఉడికించి బయట ముక్కల్ని ఎక్కడ పడితే అక్కడ పాడేశాడు. ఇప్పుడు సేమ్ వీడు కూడా అదే చేశాడు, ముక్కలు చేసి కాళ్ళు చేతులు కనబడకుండా మూసీ నదిలో పడేశాడు. అసలే వర్షాలు వచ్చి అన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీలని పోలీసులు మాత్రం ఎక్కడ వెతుకుతారు చెప్పండి? సరే నీకు ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు కదా, మళ్ళీ ఆ గర్భం వచ్చేలాగా చేయడం ఎందుకు? అంటే ఆ అమ్మాయితోటి నువ్వు ఎంజాయ్ చేయడానికి అప్పుడు ఇష్టమైంది, మళ్ళీ గర్భం వచ్చేసరికి ఇంకా అమ్మాయి మీద విరక్తి కలిగి దీన్ని ఏదో రకంగా వదిలించుకోవాలి, లేదంటే రేపు మళ్ళీ పిల్లోడో పుట్టాడంటే మళ్ళీ అదో కుక్కలింక అయిపోతుందని చెప్పేసి వాడు ఈ రకంగా ప్లాన్ చేశాడనమాట. దానికి తోడు అనుమానం. ఈ అనుమానాల వల్లే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సరే ఒకవేళ అనుమానించో వదిలేసి ఉండుంటే వెళ్ళి చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరన్నా ఉంటుంది కదా. అంటే ప్రాణం తీస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు నువ్వు నరకం అనిపిస్తావు, వాటి తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పు ఇదే. నాకు మీకు నచ్చలేదనుకో, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయంటే వదిలిపడేయండి, ఎవడు బతుకులు వాళ్ళు బతకండి. అసలు అంత క్రూరంగా చంపాడనంటే అసలు వాడు మనిషేనా అనిపిస్తుంది. ఇలా నేరాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట చేస్తున్నారు, కానీ వాళ్ళకి కఠినమైన శిక్షలు మాత్రం పడవు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి జైళ్ళల్లో పెడతారు. వాళ్ళకు ఒక ఫుడ్డు, మళ్ళీ వాళ్ళకు ఏమీ అవ్వకుండా హాస్పిటల్స్, వాళ్ళకి మళ్ళీ పెద్ద పోలీస్ సెక్యూరిటీ, ఒక పెద్ద వ్యవస్థ. అంటే ఈ నేరాలు చేసే వాళ్ళకి ఖర్చు గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందని అంటే అంత ఖర్చు పెడుతుంది అనమాట. జైలుకి వెళ్ళినా పర్వాలేదని చెప్పేసి ఏం చేయాలనుకుంటే వాళ్ళు అది చేసేస్తున్నారు. జైలు గేట్ వరకే చూపెడతారు తప్ప ఆ లోపల ఏం జరుగుతుంది అనేది ఈ బయట ప్రపంచానికి తెలియదు. అందరూ జైలు బాగుంటుంది, ఎంతోమంది వెళ్తున్నారు, ఏమైంది మనం వెళ్తే ఏదో ఒక రోజు బయటకు రావచ్చు అన్న ఆలోచనతో వెళ్తున్నారు. కానీ అక్కడ కఠిన శిక్షలు ఎలా ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని బయట జనాలకు చూపెడితే అప్పుడు కనీసం కొంచెమైనా ఈ వెధవ జీవితం ఎందుకురా బాబు, ఇలాంటి నేరాలు చేయకూడదని కొంతమందికైనా బుద్ధన్నా వస్తుంది. కానీ అవేమో మనకు చూపించరు, ఏమీ చేయరు. ఓ డజన్లు పోలీసులు మళ్ళీ వాయిదాలకు తిప్పడం రావడం, ఇది ఒక పెద్ద ఖర్చు అనమాట. అంటే చేసింది వెధవ పని అయినా కూడా గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి బోల్డ్ ఖర్చు పెడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. అంటే ఇప్పుడు పిల్లలకి ఇష్టమైన పెళ్ళిళ్ళు చేయాలా, లేదంటే మేము పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేయాలా? ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తుంటే ఏగో ఇష్టం లేనిది చేసింది, అందుకనే ఇలా ఈ అమ్మాయి ఇలా చేసిందని అప్పుడు మాట్లాడతారు. అగో ఇష్టమైన పెళ్ళిళ్ళు చేస్తుంటేనేమో ఇగో ఇద్దరు ఇష్టపడి ప్రేమించి చేసుకున్న వాళ్ళేమో ఇదిగో ఈ రకంగా ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకుంటున్నారు. అంటే ఈ మైండ్ సెట్లు ఏ రకంగా ఉన్నాయో చూడండి. అప్పుడు కాలంలోనే బెటర్ అనిపించేది. పెద్దవాళ్ళు అసలు మొహాలు చూపించకుండా, ఫోటోలు కూడా చూపించకుండా చక్కగా పెళ్ళిళ్ళు చేసేవారు. ఎవరిని భర్తనంటే వాళ్ళతోనే చక్కగా కలిసి ఉండేవారు. భర్త ఇంకొక రెండో సెటప్ని, రెండో భార్యని పెట్టుకున్నా కూడా అది భార్యకి తెలిసినా కూడా అలా గమ్ము నుండి సైలెంట్గా ఉండి 10 మంది పిల్లల్ని కానీ ఆ కుటుంబాలను అలా చక్కగా నడిపించుకొచ్చేవారు. ఏ విషయం కూడా బయటకు తెలిసేది కాదు. ఇప్పుడేంటండి, చిన్న చిన్న విషయాలకే భార్యను అనుమానించడాలు, భర్తను అనుమానించడాలు, ఇక కొట్టుకోవడాలు, ఒకళ్ళనొకళ్ళు ఏదో ఒకటి చేసుకోవడం. ఇంకా ఇదే పెద్ద నేర చరిత్ర అయిపోయింది తప్ప ఎవరి మైండ్ సెట్ సరిగ్గా లేదు. భార్యలు చూస్తేనే
ఇక్కడేమో మొన్నటిదాకా భర్తలు లేపేశారు. అంటే ఇక్కడ మగవాళ్ళు సరిగ్గా లేరు, ఆడవాళ్ళు సరిగ్గా లేరు. ఎవరి బుద్ధులు ఎప్పుడు ఏ క్షణం ఎలాగుంటాయో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అమ్మాయిలు కూడా నాకు మంచి భర్త దొరికితే బాను, నాకు ఏవి కార్లు బంగళాలు లేకపోయినా బాగా చూసుకునేవాడు వస్తే చాలు అని కొంతమంది అమ్మాయిలు పూజలు చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు, మంచి భర్త రావాలని. ఇంకొంతమంది అబ్బాయిలు నాకున్న దాంట్లోనే నేను ప్రేమగా చూసుకుంటాను నా భార్యని, నాకు ఒక మంచి అమ్మాయి దొరికితే బాగుండని ఎదురు చూసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి చూసిన తర్వాత నిరాశ కలుగుతుంది, పెళ్ళంటే విరక్తి కలుగుతుంది. అమ్మ బాబోయ్, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు, ఎవరు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి అన్నట్టు ఒక్కొక్కరు భయపడుతున్నారు. ఈ పిల్లల భయాలను చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంత చక్కగా ఇష్టపడి ప్రేమించి చేసుకున్నాడే, చూడడానికి జంట చూడముచ్చటగా చక్కగా ఉన్నారే, మరి భార్యని అంత క్రూరంగా చంపాలని మనసులోకి ఎలా వచ్చింది చెప్పండి? పైగా 5 నెలల గర్భవతి, ఇంకొక 4 నెలలుంటే ఒక మంచి బిడ్డకి జన్మనిస్తారు. అసలు ఆ బిడ్డను చూసుకుని హ్యాపీగా బతకచ్చు. ఎంతమంది తక్కువ జీతాలు ఉన్న బతికేవాళ్ళు లేరండి. అంటే ఇంకా వాడు మద్యానికి బానిస అయిపోయాడు, ఇంకా సంపాదన మీద ఇంట్రెస్ట్ లేదు, పనికి వెళ్లకుండా ఇంట్లో బద్ధకంగా కూర్చుంటున్నాడు. ఇంకా డబ్బులు లేవని చెప్పేసి భార్య సహజంగా అడుగుతారు ఎవరైనా సరే. ఓ పక్కగా నేను గర్భవతిని, నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో ఇలా కూర్చుంటే మరి ఇల్లు ఎలా గడుస్తుందని ఏ భార్య అన్నా అడుగుతుంది. అదే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ పెరుగుండొచ్చు. దానికి తోడు భార్యను అనుమానించడం, నువ్వు ఎవరితో ఫోన్లు మాట్లాడుతావు, ఏం చేస్తున్నావు అని భార్యను కూడా అనుమానిస్తున్నాడు. పుట్టింటికి వెళ్ళనివ్వడు, పుట్టింటి వాళ్ళ దగ్గరికి పుట్టింటి వాళ్ళతో మాట్లాడినవుడు. ఇంకా ఇవన్నీ చికాకులు, కారణాలు, గొడవలు అనమాట. ఇంకా సంపాదన లేక, డబ్బు లేక ఇంకా అమ్మాయి ఇంట్లో అడుగుతుంటే ఇంకా వాదన వేసుకుని గొడవ వేసుకున్నాడు అనమాట. ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేక అమ్మాయి బంగారం కూడా తాకట్టు పెట్టాడు. ఇంకా సహజంగా భార్య ఏ భార్య అన్నా అడుగుతుంది, నువ్వు ఏ పనికి వెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చున్నావు, ఉన్న బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టావు, మరి ఇలా ఉంటే రేపొద్దున పరిస్థితి ఏంటి, రేపొద్దున నాకు బోళ్ళు ఖర్చులు ఉంటాయి కదా, నేను గర్భవతిని కదా అని ఏ భార్య అన్నా అడుగుతుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ మొత్తానికి మొదలయ్యింది. ఇంకా వీడు దీన్ని వదిలించుకోవాలి, ఇది అడగకుండా చేసుకోవాలి అని చెప్పేసి అంత క్రూరంగా ఆ రకంగా చేశాడనమాట. కానీ ఇష్టం లేకపోతే వదిలేయాలి. లేదు నా దగ్గర పరిస్థితి బాగలేదు, నువ్వు వెళ్ళి కొన్నాళ్ళు మీ పుట్టింట్లో ఉండు, తర్వాత చూసుకుందామని ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించినా కనీసం వాళ్ళ తల్లిదండ్రులైనా సరే చూసుకునేవారు. ఏమో రేపు బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితులు బాగుండి బిడ్డ మీద ప్రేమతోటి ఈ అబ్బాయి కొంచెం సంపాదించుకొని మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయిని తెచ్చుకునేవాడేమో. ఆ క్షణం కూడా ఆలోచించకుండా ఇంత క్రూరంగా చంపడం అంటే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఏదైనా భార్యాభర్తల మధ్య సమస్యలు, గొడవలు ఉంటే కొన్నాళ్ళు దూరంగా ఉండండి. ఆ అమ్మాయిని ఆ పుట్టింటికి పంపించడమో ఏదో ఒకటి చెయ్యండి. అప్పుడు మనసు కొంచెం కొన్నాళ్ళకి మనసు చల్లబడుతుంది. అప్పుడు మళ్ళీ భార్య మీద ప్రేమ కలిగినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకోండి. అంతేగాని ఇలా మొత్తానికే ప్రాణాలు తీసేశారు అని అంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి. మరి అంత సంపాదించలేని వాడు ఇలా ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోవడం, ఒక ప్రాణాన్ని ఎందుకు తీయడం? ఇప్పుడు జైల్లో కూర్చుంటే బాగుందా? కానీ ఎవరైనా సరే కొంచెం మైండ్ సెట్తో ఆలోచించండి. ఒక్కొక్కసారి కుటుంబాలు అన్నాక ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు అందరికీ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలని దీనిపైన దృష్టి పెట్టి ఆలోచించాలి. కానీ ప్రాణాలు తీసేయడం ఒకటే మార్గం కాదు. అప్పుడు ఈ అబ్బాయికి ఇంత అనుమానం, పిచ్చ ఇది ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు. భార్యని పక్కలో పెట్టుకుని ఎంజాయ్ చేసినప్పుడు భార్య మీద అనుమానం లేదే, గర్భం వచ్చేసరికి భార్యను అనుమానించే పరిస్థితి వస్తుందా? అంటే ఈ 19 నెలలు కూడా భార్య నీకు నచ్చింది, కానీ ఇప్పుడు భార్య నచ్చలేదు. నీకు ఇష్టం ఉన్నప్పుడు నచ్చినప్పుడు దగ్గర తీసుకుంటావు, నీకు ఇష్టం లేనప్పుడు వదిలేసి దాన్ని ఏదో ఒకటి చేసేయాలని ప్రయత్నాలు చేస్తారా? ఇంటింట్లో ఎదిరించి నిన్ను నమ్మి వచ్చినందుకు ఇలా మొత్తం ప్రాణాలు తీస్తావా? నిజంగా అమ్మాయి ఓపిక, సహనం ఉంది కాబట్టే నువ్వు సరిగ్గా ఉద్యోగానికి వెళ్ళకపోయినా, నువ్వు ఇంటి రెంట్ కట్టకపోయినా, తన బంగారం తాకట్టు పెట్టినా ఇంకా అమ్మాయి అలా ఓపికగా ఉంది. తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా తల్లిదండ్రులతో ఏదో దొంగచాటుగా వాళ్ళ అమ్మతో మాట్లాడుకొని ఏదో పాపం నీతో కలిసింది. కానీ దాన్ని కూడా అలుసుగా తీసుకుని అర్థం చేసుకోకుండా ఎంత క్రూరంగా చంపేశాడు అని అంటే వాడిని ఏం చేయాలి చెప్పండి? చూడడానికి పైకి మనిషి మాత్రం ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అమాయకుడిగా ఉన్నాడో, అసలు వీడు ఇంత నేరం చేశాడంటే అస్సలు నమ్మేలాగా లేదు. కానీ చూడండి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది ప్రతి ఒక్కరికి. పెళ్ళిళ్ళు చేసుకోవాలా, మానేయాలా? ఇష్టం ఉన్న వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని చేసుకోవాలా, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలు చేసుకోవాలా? ఏంటి అసలు ఈ సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది? చీమని, దోమని చంపినంత ఈజీగా భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఈ రకంగా నిన్న ఒక్కసారి మీరు జైలుకి వెళ్ళి వచ్చారని అంటే ఇంకా జీవితం వేస్టే. ఇంకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత మంచితనంగా మారదామని అన్నా ఇంకా అది సాధ్యమయ్యే పని కాదు. జైలుకి వెళ్ళి వచ్చాము అని అన్న గిల్టీ ఫీలింగ్ మీ మనసులో జీవితకాలం అలా మెదులుతూనే ఉంటుంది. కానీ ఈ విషయాలను ఎవరూ గమనించుకోరు. ఒకరికొకరు అర్థం చేసుకోండి. చిన్న చిన్న తగాదాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. ఆర్థిక ఇబ్బందులుంటే ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకోండి. అంతేగాని ఈ అనుమానం జబ్బు మాత్రం మనసులోకి రానివ్వకండి ఎవరూ కూడా.
మన లైఫ్ ఏంటి, మన జీవితం ఏంటి, రేపు మన భవిష్యత్తు ఏంటి, పిల్లలు పుడితే వాళ్ళని ఎలా చదివించుకోవాలి, రూపాయి డబ్బులు ఓపుకున్నప్పుడే సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చదువుకున్న పిల్లలే చక్కగా ఉద్యోగాలు చేసుకుని రూపాయి సంపాదించుకుని మీ జీవితాలను ఇంకా మెరుగుపరుచుకోవాలి. కానీ ఇలా ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దవాళ్ళు కుదిర్చి పెళ్లి చేసుకున్నా పెళ్ళే. అది మన మనస్తత్వాలు బట్టి ఉంటుంది, మనం కలిసి ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చక్కగా ఉద్యోగాలు చేసుకుని మంచి జీవితాలను గడపండి తప్ప ఎవ్వరూ ఇలాంటి నేరాలకు మాత్రం పాల్పడకండి. అంటే భగవంతుడు ఇచ్చిన ఇంత మంచి జన్మలో ఒక మంచి పేరుతోటి మంచితనంగా బతకాలి. కానీ ఇలా ఒకళ్ళని బాధ పెట్టి ఒకళ్ళ కుటుంబాన్ని ఏడిపించి ఇలాంటివి ఎవరూ చేయకూడదు. ఇప్పుడు ఆ గర్భవతిని చంపేశాడు అని అంటే అది ఎంత మహాపాపం అండి అసలు.